ఈ కొడాలి గడ అంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారిని లారీ కింద పడుకున్న కుక్కదండి. సింహంలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ లారీలకి ఏదైతే పంచర్లు వేసుకునే ఒక లారీ క్లీనర్ తమ్ముడిని, లారీ డ్రైవర్ ఎప్పుడన్నా రోడ్డు పక్కకి వెళ్తే చెంబట్టుకుని వెనక్కిలో ఈ లారీ క్లీనర్ని, లారీ డ్రైవర్ ఏదైనా పని చేస్తే చెంబట్టుకెళ్ళి కడుక్కొచ్చే ఈ లారీ క్లీనర్ని, అరే నువ్వు లారీ క్లీనర్గా ఉండిపోకురా బాబు, నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తాను రా, నీకు రాజకీయంగా నీకు భవిష్యత్తు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు పిలిచి వీడికి రాజకీయంగా భవిష్యత్తు ఇస్తే ఈరోజు ఈ కుక్క ఏమంటుందంటే ఆ సింహాన్నే కుక్క అంటుంది. ఎప్పుడు దాకా సింహం డైరెక్ట్గా ఎదురయ్యి ఒక్కడి వీకేదాకా ఈ కుక్క మాటలు ఇలాగే ఉంటాయి. అయితే ఈ కుక్క ఎందుకు ఇలా మురుగుతుంది? ఈ కుక్కతో పాటు మరో కోతి కూడా మురుగుతుంది. ఏ కోతి అది? ఇదిగో కోతిరెడ్డి. ఇంత ముందు మా వాళ్ళందరూ కోతిరెడ్డి కోతిరెడ్డి అంటా ఉంటే నేను అనేవాడినారా ముఖం కోతిలో ఉంటే ఉంది కానీ ఆయన ఒక ఎమ్మెల్యేని మనం కోతి అనకూడదురా, తప్పురా బాబు అనేవాడిని. కానీ ఈ కోతి ఏమంటుంది ఈరోజు టీడీపీ కుక్కలట. మరి టీడీపీ వాళ్ళు కుక్కలా కనపడ్డారా కేతిరెడ్డి నీకు? ఏంటి ఇప్పుడు ఇద్దరు బాధ ఏంటండి? రేవంత్ రెడ్డి గారి గెలుపులో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఉందని అందరూ అనేసుకుంటారట. మరి ఎవరన్నారా? నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో పై స్థాయి నాయకులు ఎవరు అనలేదు, నాలాంటి అధికార ప్రతినిధులు కూడా ఎవరు అనలేదు. ఎవరు అనుకుంటే మీరు ఎందుకురా భుజాలు అనుకుంటున్నారు? మీరు ఇలా భుజాలు అనుకోవడం వల్లే ఏమో ఒకవేళ రేవంత్ రెడ్డి గారి గెలుపులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా ఏమన్నా సపోర్ట్ ఇచ్చిందేమో అనే అనుమానం అందరికీ బలపడుతుంది అబ్బాయి. ఆ విషయాల్లోకి వెళ్ళే ముందు అసలు ఈ కుక్క ఏమంటుందో ఒకసారి చూద్దాం. లారీ కిందకి కుక్క దూరుతుందట తెలుసు వీడికి బాగా. ఎందుకంటే లారీ ఎప్పుడైనా పంచర్ అయినప్పుడు డ్రైవర్కి వచ్చింది రాయ్ వెళ్ళి పంచర్ అయ్యి అంటాడు కదా, అన్నీ మనోడు కిందకి దిగేసి లుంగి అగ్గడేసి లేకపోతే ప్యాంట్ తీసేసి చిరిగిపోయిన నిక్కర్ వేసేసుకుని వెళ్తాడు కదా. ఇప్పుడు లారీ క్లీనర్లు అందరిని అంటలేదండి, వాళ్ళు అలా కష్టపడి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు. ఇటు బ్యాడ్ టైమో గుడ్ టైమో అక్కడి నుంచి రాజకీయాల్లోకి రావటం వల్ల కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఏం చేస్తుంది? కొడాలిని ఒక్కడే అంటున్నాను నేను. అయితే లారీ కింద కుక్క అని మొదలెట్టాడు. ఎందుకంటే లారీ కింద కుక్కలను తరమటం, లారీకి జాకీ పెట్టడం, ఆ టైర్లు మార్చటం ఇవన్నీ చేసుకునేవాడిని మరి తీసుకొచ్చి రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చారు కదా చంద్రబాబు గారు. కాబట్టి ఈ కుక్క ఆ సింహాన్ని కుక్క అంటుందండి. అయ్ చూడండి మరి ఈ లారీ నేనే మోస్తున్నాను అనుకో, ఆ లారీ కనుక బయలుదేరిన అనుకో కుక్క లారీ కింద పడి ఏమవుతుంది? అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు అంతే. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నేనే ఆయన్ని ముఖ్యమంత్రి చేశానని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా అన్నారా? కుక్క గారు, కొడాలి కుక్క గారు ఎక్కడ అనలేదు కదా ఆయన. ఇప్పుడు లోకేష్ గారు ఎక్కడన్నా అన్నారా? లేదా యనమల రామకృష్ణుడు గారు అన్నారా? పోనీ మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఎక్కడన్నా అన్నారా? లేకపోతే మాజీ మంత్రులు ఎక్కడన్నా అన్నారా? మరి ఎందుకు మీరు భుజాలు తడుముకుంటున్నారు? మీరు భుజాలు తడుముకోవటం వల్ల ఈరోజు ప్రజలందరూ ఒకేలా ఏమైనా ఉందేమో అని అనుమానంలోకి వెళ్ళారు. మీరు ఇలా భుజాలు తడుముకోవడం వల్ల ఇప్పుడు నాలాంటి వాడు వచ్చి ఇప్పుడు కొన్ని ఆధారాలు చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా రేవంత్ రెడ్డి గారికి ఈ కొడాలికి మీ ఇద్దరికి ఎంత తేడా ఉందంటే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఏంటా తేడా అనేది కూడా చెప్తాను. ఎందుకంటే కొడాలి అనేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గమే. చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజిక వర్గానికి ఇచ్చేస్తున్నారని. కానీ అదే సామాజిక వర్గంలో ఈయన కుక్క కన్నా నీచంగా మురుగుతున్నాడు. దానికి వ్యతిరేకమైన సామాజిక వర్గంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడాడో, ఆయన మాటల వల్ల ఈ రోజు నేను ఆ స్థానంలో ఉన్నాడో అది కూడా మీకు చూపిస్తాను. ఏమంటే ఈ కోతి వచ్చింది, కోతిరెడ్డి ఏమంటదంటే అండి రేవంత్ తప్పు చేసావు, రేవంత్ గెలిస్తే టీడీపీ హంగామా ఏంటి, రేపు ఏపీలో కూడా అదే జరగబోతుంది. ఎమ్మెల్యే కోతిరెడ్డి సీరియస్ అంటే రేపు ఏపీలో ఏం జరగబోతుంది? కోతిరెడ్డి రేపు ఏపీలో కూడా టీడీపీ నెగ్గబోతుందని చెప్తున్నావా? కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. ఇక ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడావిడ అన్నట్టు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఆడావిడ ఏంటో అర్థం కావటం లేదు. హైదరాబాద్లో ఆడావిడ చేసి ఒక సామాజిక వర్గంగా విడిపోతే మిగతా సామాజిక వర్గాలన్నీ దూరం అవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో అది కోతిరెడ్డి ఇక టీడీపీ వైఫల్యాలు చెప్పడానికి ఏమీ లేక ఇక సామాజిక వర్గం ముద్ర వేస్తున్నారా అని మీరు నాకు అర్థం కాదు. ఊళ్ళో పెళ్లి కుక్కలు ఎవడారావిడ చేశారు నాకు అర్థం కాదు. ఇప్పుడు దాకా మీరు చేస్తున్నారు. మాజీ మంత్రులు వచ్చి కాదు రేవంత్ రెడ్డి గారి గెలుపులో చంద్రబాబు పాత్ర లేదు అనేమో కొడాలి, చంద్రబాబు పాత్ర ఏమీ లేదండి రేవంత్ రెడ్డి గారి గెలుపులో అనేమో నీ కోతిరెడ్డి, మరొకరు వస్తాడు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు కాదండి గెలుపుతా. ఎవడన్నారు రా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి అన్నారా మాట, చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నారా?
ఎందుకురా మీరు గిలగిల కొట్టేసుకుంటున్నారు కోడి పిల్లల్లాగా? అయితే ఇప్పుడు వీళ్ళు ఇంత తడావుడు చేస్తున్నప్పుడు మరి దీనికి కారణం మనం చూపించాలి కదండి. వీళ్ళు ఎందుకు వైసీపీ వాళ్ళు అందరూ ఇంత గిలగిల ఎందుకు కొట్టుకుంటున్నారో, కాదు రేవంత్ రెడ్డి గారి గెలుపులో టీడీపీ లేనే లేదని ఎందుకు 100 సార్లు 100 మంది వచ్చి ఇలా కుక్కల్లా మురుగుతున్నారో చిన్న ఎగ్జాంపుల్, చిన్న క్యాలిక్యులేషన్ చూపిస్తాను రండి. 2014 తెలంగాణ శాసనసభ ఎలక్షన్ రిజల్ట్ ఇది. ఈ తెలంగాణ శాసనసభ ఎలక్షన్ రిజల్ట్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు వచ్చాయి. ఓట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది చూడండి ఒకసారి. 25.2 25.2% వచ్చింది 2014 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్. ఏమంటే ఇప్పుడు ఎంత వచ్చింది ఒకసారి చూడండి. తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ 2023 కాంగ్రెస్ టు ఫామ్ ఫస్ట్ నాన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 64 సీట్లతో ఎంత 39.4% వచ్చింది ఇక్కడ. ఓకే, మైనస్ గతంలో 2014 ఎంత వచ్చింది అనుకున్నాం? 25.2 ఎంత వచ్చిందండి? 14.2 వచ్చింది కదా. 14.2 ఎక్కడుంది రండి మీకు చూపిస్తాను రండి. 2014లో తెలుగుదేశం పార్టీ 15 సీట్లు నెగ్గింది. ఇక్కడ ఒకసారి చూడండి ఎంతండి ఇది? 14.7. 2014లో 25% వచ్చిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పుడు 39% వచ్చింది. కరెక్ట్గా 14% ఎక్స్ట్రా వచ్చింది. ఆ 14% ఎక్కడ ఉందండి? తెలుగుదేశం పార్టీకి ఇన్బిల్డ్ తెలంగాణలో 14% ఓటింగ్ ఉంది. తెలుగుదేశం ఓటింగ్ అంటే ఎలాంటిదంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కొంతమంది కొడాలి లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ, విడుదల రజని, తమ్మినేని ఇలాంటి వాళ్ళు నాయకులు వెళ్ళిపోతారు, కానీ ఓటింగ్ ఎక్కడికి వెళ్దండి. ఓటింగ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎంత క్లియర్గా ఉందో ఒకసారి ఆలోచించండి. వైసీపీ వాళ్ళు గిలగిలా కొట్టేసుకుంటున్నారు, కింద మీద పడిపోతున్నారంటే దానికి కారణం ఇదే. తెలుగుదేశం పార్టీకి ఉన్న 14% ఓటింగ్ మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పడింది? తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్కి పడదు కదా. అసలు ఈ రెండు పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కదా. కాంగ్రెస్ను వ్యతిరేకించే కదా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. మరి అలాంటప్పుడు తెలుగుదేశానికి ఉన్న 14% కాంగ్రెస్కి ఎలా పడి ఉంటుంది? ఎలా పడి ఉంటుంది అంటే దానికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మనం కొడాలి గారిని చూసాం, అంతకుముందు వల్లభనేని వంశీ గారిని, రోజాని, విడుదల రజనిని, తమ్మినేని సీత, ఇలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో బతికి, తెలుగుదేశం పార్టీలో పదవులు పొంది, తెలుగుదేశం పార్టీలో స్థిరపడి అధికారం వచ్చిన వెంటనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు జంప్ చేసిన జంపింగ్ జలానీళ్ళు. అంత పనికి మళ్ళీ ఎటువైపు అధికారం ఉంటే అటువైపు పోతారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు ఏమీ చూపించలేరు, కేవలం అధికారమే. చంద్రబాబు గారి అధికారం లేకపోతే అటువైపు పోతారు, అధికారం వస్తే మళ్ళీ ఇటువైపు వస్తాయి. కానీ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ రండి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. దీనికి కారణం ఎవరో 14% ఓటింగ్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ఇచ్చారా? మేము ఇగో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మేము పొత్తులో ఉన్నాం కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కాంగ్రెస్కి ఏంటి అన్నారా? అనలే. లోకేష్ గారు ఎక్కడ చెప్పలేదు. మరి ఎందుకు కరెక్ట్గా తెలుగుదేశం పార్టీ 14%తో కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి ఇది ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి నాకు తెలిసిన కారణం, నేను ఇది తెలుగుదేశం అధికార ప్రతినిధిగా చెప్పట్లేదు, మహాజన మీడియా ప్రతినిధిగా చెప్తున్నాను. ఏంటి కారణం? నుంచి ఎమ్మెల్సీ నుంచి తెలుగుదేశం, మీ ప్రస్థానం అంతా ఎక్కువ తెలుగుదేశంతో కలిసింది. యు ఆర్ ఆల్మోస్ట్ యు ఆర్ ఏ హార్డ్ కోర్ తెలుగుదేశం మ్యాన్ గా అప్పుడు ఇప్పుడు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఇప్పుడు కూడా గుర్తిస్తూ ఉన్నాను. అవునా రజనీకాంత్ గారు? నేను తెలుగుదేశం వల్లనే ఆ కార్యకర్తలు ఆ నాయకుడు ఇచ్చిన అవకాశం వల్లనే ఒక స్థాయికి ఎదిగిన. రెడ్డి గారు మీరు జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ నుంచి తెలుగుదేశం, మీ ప్రస్థానం అంతా ఎక్కువ తెలుగుదేశం. ఏమన్నాడండి రేవంత్ రెడ్డి గారు? నేను తెలుగుదేశం ఇచ్చిన అవకాశం వల్ల, ఆ నాయకుడు ఇచ్చిన అవకాశం వల్ల ఇక్కడ వరకు వచ్చాను అన్నాడు. అంటే ఒక పార్టీకి, ఒక నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడై ఉండి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సపోర్ట్ని, ఆయన ఇచ్చిన చేయూతను మర్చిపోకుండా నేను ఆయన వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను కాబట్టే నాకు ఒక నేషనల్ పార్టీ నన్ను ప్రెసిడెంట్గా పెట్టింది, ఈరోజు నీ స్థాయిలో ఉన్నానని ఆయన నిక్కచ్చిగా చెప్పాడు జనాల ముందుకు వచ్చి. కానీ కొడాలి నాని కేవలం పదవి కోసం లైఫ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని కుక్కని తిడుతున్నాడు. వల్లభనేని వంశీ గారు అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడతాడు. తమ్మినేని సీతారాం నోటుకు వచ్చినట్టు వాగుతాడు. రోజా సంగతి చెప్పక్కర్లే.